హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. నర్రెడ్డి సునీతారెడ్డి గారు తన పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, తన పట్ల అసభ్య కామెంట్స్ పెడుతున్నారు అంటూ పోలీసులు కంప్లైంట్ చేశారు. ఇలా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాగా ఆమె చెప్తున్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ఫస్ట్ సునీతారెడ్డి గారు ఎపిసోడ్ మాట్లాడదాం. సునీతారెడ్డి గారు నిన్న పోలీసులు కంప్లైంట్ చేశారు. ఎవరు రవీందర్ రెడ్డి పేరుతో చాలా అంటే చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే కొన్ని కామెంట్స్ చేశారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలను ఆ విధంగా ఏది పడితే అది పెట్టడం మాత్రం చాలా తప్పు అండి. అది ఏది ఎవరైనా సరే, అది ఎవరైనా అవునండి, అందరికీ అక్క చెల్లి అమ్మ భార్య పిల్లలు అందరూ ఉన్నోళ్ళే అని చేత ఎవరు అతిథులు కాదు దాంట్లో ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు, రాయడం కూడా. సమ్ పీపుల్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్ అన్నప్పుడు ఒక్కోసారి ఎందుకంటే వ్యవస్థ దాని పని అది చేసుకుని వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ప్రాణహాని ఇలాంటి కొంచెం పెద్ద పదాలు అనవసరం, కానీ ప్రాణహానులు అవి ఉండవు. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అంత ద్వేషాలు అవన్నీ పెంచేసుకున్నంత ఉదంతం లేదు. నాకు తెలిసి ఫస్ట్ టైం సునీతారెడ్డి గారు పాలిటిక్స్ మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, ఓ పర్టికులర్ మీడియాలో కూర్చొని మాట్లాడారు. ఈ భౌగోళిక ఛానల్లో కూర్చొని నేను చెప్తున్నాను, ఫస్ట్ ఆవిడ ఆ భౌగోళిక ఛానల్కి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నువ్వు జ్ఞాపకం వచ్చినావమ్మా, కరెక్ట్గా వాడుకోవడానికే పుట్టినట్టుగా ఉన్నారు మీ మొత్తం ఆడపిల్లలు ఇద్దరు ఆ కుటుంబంలో. వాళ్ళు ఎంత వాడాలో అంత వాడుతున్నారు మిమ్మల్ని ఎలక్షన్ అస్త్రాల కింద. దానికి తగ్గట్టుగా ఇంట్లోకి వెళ్ళి ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడమ్మా ప్రశాంతంగా. ఆవిడ కడుపులో బడబాగ్నిలా దాటుకున్న చాలా నిజాలు బయట మాట్లాడతారు. దాంతో నీకు ఖచ్చితంగా మానసిక సంతృప్తి వస్తుంది. అందుకని ఒక ప్రొవోకింగ్ యాటిట్యూడ్లో ఎవరు నీ వాళ్ళు ఎవరు పై వాళ్ళు తెలుసుకోకుండా నిన్న ఇంటర్వ్యూ సారాంశం కూడా నేను చెప్తున్నాను సార్. షీ సో కన్సర్న్డ్ అబౌట్ ఇప్పుడు భార్యల్ని ఎవరైనా మిస్సెస్ కేఎస్ ప్రసాద్, మిస్సెస్ నరసింహారావు గారు అని పిలుస్తారు ఎవరైనా సరే, లేదంటే మా భార్య పేరుకి యాడ్ చేసి సో అండ్ సో ప్రసాద్ అని పెడతారు. అలాగే మీ భార్య వెనకట్లో ఖచ్చితంగా నరసింహారావు గారు అంటారు. ఇప్పుడు అనిల్ గారు భార్య షర్మిల గారు మిస్సెస్ అనిల్ అని పిలవడంలో తప్పే ఉంది, లేకపోతే అనిల్ కుమార్ శాస్త్రి అని ఉంటే శాస్త్రి అని యాడ్ చేసి పిలవడంలో తప్పు అయితే నాకు కనబట్టలే. దర్ ఆర్ లాట్ ఆఫ్ అకేషన్స్ వేర్ దేర్. ఇవాళ పాన్ కార్డు ఆధార్ కార్డుల్లో ఈ చిన్నపిల్లలు ఎగ్జామ్స్ రాసి ముందే వాళ్ళకి ఇంటి పేరుతో ఉంటాయి కాబట్టి దాని కంటిన్యూషన్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ దగ్గర వాళ్ళందరికీ ఆ పాన్ కార్డులు ఆధార్ కార్డులు ఉంటే మీరు ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ ఉన్నారు కమ్మా డాక్టర్ గారు, మీకు ఐడెంటిటీ ప్రాబ్లం లేదు. షర్మిల్ గారి కంటే షీఈ్ రన్నింగ్ విత్ షో విత్ అన్ ఐడెంటిటీ క్రైసిస్ అదర్ దెన్ రాజశేఖర రెడ్డి గారి భార్యకి తప్ప. సో ఇక్కడ మోర్ దాని మీద ఎంఫసిస్ చేసి మాట్లాడడం మీ విజ్ఞతకి అది వదిలేయాలి. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ దాట్ మీ ఇంటి పేరుతో లేకపోతే మీ భర్తల పేర్లు యాడ్ చేసి మాట్లాడడం అది మీరు ఏ విధంగా తీసుకుంటున్నారంటే నాకు తెలిసి మీరు యూ పీపుల్ ఆర్ నాట్ లివింగ్ ఇన్ షిల్లాంగ్ అండ్ కేరళలో వాళ్ళ నాన్నగారి పేరుని యాడ్ చేసుకుని వచ్చే నర్రెడ్డి సునీతారెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళు నర్రెడ్డి నిన్న షర్మిల గారిది షర్మిల శాస్త్రి అంటున్నారు అన్నది కూడా ఉటంకించారు. అది తప్పే ఉంది అని, దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేను ఇలా తీసుకుంటాను, తను అలా మాట్లాడి తప్పే ఉంది అని దాని చెప్తున్నాను. అవి తీసుకుని ఈరోజు చేయటం కాదు కదా, ఎప్పటి నుంచో కదా మనకు గుర్తున్నంత వరకు వైఎస్ షర్మిల రెడ్డి గారు కానీ ట్రీట్ చేస్తున్నాం కదా. ఊరు కాదన్నారు సార్, వాళ్ళకి కూడా వైఎస్ షర్మిల రెడ్డి గారు ఆవిడ రెడ్డి పుట్టిగా పుట్టింది, ఆ బేపనాయన పేరు చేసుకుంది, అంతకని ఇంకేముంది. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యారు. క్రిస్టియన్ అయినప్పుడు ఈవిడ కూడా కన్వర్ట్, ఈవిడైతే ఏంటంటే ప్రసాద్ గారు ఈ స్థాయిలో వాళ్ళపైన అటాక్స్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా సరే పక్కన పెట్టండి, కుటుంబంగా వాళ్ళు స్పందించాల్సింది కదా అనేది ఆమె పాయింట్. ఇప్పుడు గుప్పుడు మూసినంత కలవనండి మీకు మళ్ళీ నేను చెప్తున్నాను. నిజంగా ఆవిడ ఆ తలుపులు బద్దలు కొట్టి బయటకు వచ్చి వివేకానంద సార్ గారి మర్డర్ విషయంలో ఇవాళ తలుపులు రిపేర్ చేయించిన ఉదంతంలో ఆవిడ ప్రత్యక్షం, ఆవిడ ఆయనలోనే జరిగింది. అది తర్వాత ఆవిడ ఏదైతే మాడాలో అవి తప్ప అన్ని విషయాల్లో మాట్లాడు. ఒక డైరెక్షన్ ఎవరితో ఇస్తున్నారో ఆ డైరెక్షన్కి అనుగుణంగా అవినాష్ రెడ్డినే ఫోకస్ చేసుకుని వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి గారు కోర్టు ముందు బరస్ట్ అయ్యేదాకా గుప్పుడు మూసుకొని వచ్చారు కదా. మొత్తం అంతా కుటుంబ పరంగా సంయమనం పాటించవలసి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటిదాకా సంయమనం పాటించిన ఉదంతాలకు ఎవరికి కనబట్టలేదు. సరే కేసు వదిలేసేయండి సార్. ఇన్ జనరల్ ఆవిడకి అదర్ దాన్ కేసు తప్ప ఇంకా ఆవిడకి ఆ కుటుంబానికి ఉన్న పరపంచేస్తాం లేపేస్తాం అలాంటి మాటలు కామెంట్స్ పెట్టారని చెప్తున్నారు సార్. ఇప్పుడు నేను మీరు కింద మన కామెంట్లు చదవండి, ఎలా ఉంటున్నాయి, చెవుల నుంచి రక్తాలు వచ్చేలా ఉంటున్నాయి. నాకైతే ఫోన్లో మామూలుగా తిట్టట్లే, కానీ అలా రోజు చచ్చిపోతాం అలా మాటలకి భయం పడిపోయి గన్మ్యాన్లు పెట్టుకుని చుట్టూ బౌన్సర్లు పెట్టుకుని ఎవడు చేస్తాడు ఇవన్నీ. అటువంటి ఫేస్ చేశారుగా ఇంట్లో కొన్ని, అందరూ ఫేస్ చేస్తున్నాం సార్, ఎవరు ఫేస్ చేయట్లే. ఇప్పుడు మీకు ఒకటే గుర్తుంచుకోండి సార్, మాధ్యమంలోకి రాకుండా రాజకీయాల్లోకి రానంత వరకే ఎవడైనా కుటుంబం దాని ఆవశ్యకత. ఇవాళ తెరిచిన పుస్తకం అందరిది, మనమే అతీతులం కాదు. ప్రతి ఒక్కరు మనం మాడిన అందరికీ లైక్ అవ్వాలని లేదు, మనం చేసిన ప్రతిచర్య అదే రైట్ అని అనుకోవడం కూడా కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆ ఛానల్లో మొన్నటిదాకా ప్రవోక్ చేసుకుంటూ తీసుకొచ్చిన ఉదంతంలో 25వ తారీఖు నుంచి తదనంతరం ఒక రిటైర్మెంట్ తర్వాత నుంచి జరిగిన పరిణామాలు ఎక్కడ ఉన్నారు మీరు?
ఆ ఛానల్ దరాజకం, ఆ ఛానల్ ఇప్పుడు నేను అంటుంది అదే కదా. నాకు ఆమె అక్కడ కూర్చోవడం అనేది ఓ జర్నలిస్ట్గా నాకు ఆశ్చర్యం అనిపించింది. కూర్చోవడం మీకు ఒక మాట చెప్తాను, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, షర్మిలమ్మ గారు ఆరంగేటం దాకా సునీతమ్మ గారు అది కేర్ లేదా ఛానల్కి? బై ద టైం షర్మిలమ్మ గారు టేకన్ ఓవర్ చేసిన వెంటనే సునీతమ్మ గారిని ఇగ్నోర్ చేశారు లేదా? నిజంగా సునీతమ్మ గారికి సిబిఐ పరంగా నోటీసులు వచ్చిన కష్టం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడైనా ఒక్క ఉదంతో చెప్పారా? అప్పటిదాకా రోజు జింగి చికం భజనే కదా. ఇది ఎందుకు గ్రహించట్లే? ఎందుకు సార్ నేను నా ఛానల్లో, ఆ పెట్రోల్ బంక్ కూడా ఛానల్లో పేమెంట్ లేనట్టుగా ఉంది, తెలుగుదేశం ప్యానలే లేదు. మీరు అది గమనించారా? ప్రత్యేక హోదా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ పర్టికులర్ ఛానల్, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా వైఎస్ షర్మిల గారి పైన సోషల్ మీడియా వచ్చిన కొత్తలోనే 10 ఏళ్ల క్రితమే ఎటువంటి ట్రోల్స్ చేశారు? ఆ వ్యక్తిగత జీవితం మీద ఏం రాశారు? ఆ రాసినప్పుడు సమర్థించిన ఆ పర్టికులర్ మనుషుల దగ్గరికి పోయి ఇప్పుడు కూర్చొని నన్ను సోషల్ మీడియాలో ఎవరు అంటున్నారని మాట్లాడడం రాంగ్ స్టెప్ అనిపించింది. ఇప్పుడు ఆమె ఏముందో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అందరు మీడియా వస్తారు, అందరూ మాట్లాడతారు. ఇది చెప్పాలనుకున్నదంతా అక్కడ చెప్పుండొచ్చు. ఇప్పుడు అక్కడ రోజు సాయంత్రం కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే మాట ఈరోజు జస్ట్ ఏం మాట్లాడారు అనేది అనిపించింది. అంటే నేను అంటుంది ఏంటంటే, మేము ఇన్నాళ్ళు బట్టి స్క్రిప్ట్లు చేస్తుంటే బయట అందరూ అవన్నీ అబద్ధాలను జస్టిఫై చేస్తారు. ఒకసారి వచ్చి నువ్వు మమ అనిపించేమా మళ్ళీ మేము కంటిన్యూ అవుతామని చెప్పినట్టుగా ఉంది. నిజమే కదా సార్, ఆమె బయట మాట్లాడుంటే ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుంటే డెఫినెట్గా అందరు మీడియా కవర్ చేసేవాళ్ళు. అది తప్పే ఉంది సార్. ఎక్కువ దాన్ని అటెన్షన్. మనకి రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు ఉంటాయి. ఆవిడ షీ హ్యాడ్ ఎవరీ రైట్ టు గో అండ్ గివ్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ హర్. అసలు ఇప్పుడు ఎవరు కూడా అవసరం లేదు, జస్ట్ మీరు ఒక వీడియో పెట్టుకుని ట్విట్టర్లో పెడితే చాలు కదా, ప్రపంచం అంతా వెళ్ళిపోతాం. నారాయణ గారి ఎన్నో నెంబర్ భార్య ఆవిడ తెలియదు, కానీ ఆవిడ ఏం చేసింది ట్విట్టర్లోనే ఫేస్బుక్లోనే పెట్టుకుంది కదా ఆవిడ. తప్పే ఉంది. కానీ అక్కడికి పోవడం వల్ల సీరియస్నెస్ పోయింది అనిపించింది నాకు. సీరియస్గా వీళ్ళు లేరండి పాపం, వీళ్ళని బలవంతంగా ఫోర్స్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ ఫోర్స్ జస్టిఫై అవుతుంది. సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ బిహైండ్ అన్నది ఒక క్వశ్చన్ ఉంది. నో ఫోర్స్ ఈజ్ ఐఎమ్ ఇండిపెండెంట్ అన్నది చెప్తుంది దగ్గర. ఇట్స్ వెరీ క్లియర్ దట్ సమ్ ఫోర్స్ ఈజ్ రియల్లీ యాక్టింగ్. అదర్వైజ్ మీరు చెప్పినట్టు ఒక ప్రెస్ పెట్టి హ్యాపీగా అడ్రస్ చేయొచ్చు. అందరూ వస్తారు అన్ని పంచేంద్రియాలు మూసుకుని. అక్కడ అలా పెప్సీయే కావాలన్న సినిమాలలాగా ఆ ఛానల్ ఎందుకు ప్రోక్ అవుతుంది అంటే షీఈ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. పైగా ఆ పర్టికులర్ మీడియా వైఎస్ షర్మిల గారి పైన గతంలో చాలా పెద్ద ఎత్తున నెగిటివ్గా ఆమె గురించి అసలు మాట్లాడలేదు. షర్మిల గారు నాతో అన్నమాట తెలుసు నాకు, ఆమె ఎంత పెయిన్ తీసుకున్నారో దాని. సార్ ఎవరికి తెలియదు సార్, ఎవరు మీడియాలో ఎవరు లేరు, మీడియాని చూడకుండా ఎవరు లేరు కదా. మీడియాలో ఇవ్వాలి మేము ఉన్నాం, కానీ అంతకన్నా ముందు నుంచి పోలీసులు కంప్లైంట్ చేశారు. అప్పుడు కూడా షర్మిల గారు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు విచారణ చేసి ఇది ఎక్కడి నుంచి జరుగుతుందో కూడా పోలీసులు చెప్పారు ఆమెకి. మరి ఎక్కడి నుంచి జరుగుతుందో కూడా ఆమెకు తెలుసు. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో నుంచి జరుగుతుంది అని షర్మిల గారికి తెలంగాణ పోలీసు చెప్పారు. అటువంటి పార్టీకి సంబంధించిన మీడియాలో కూర్చొని ఈమె సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేస్తానని మాట్లాడుతుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అలా వెంకీ దానివల్ల ఏమవుతుందంటే ఆమె చేస్తున్న సీరియస్ అలిగేషన్స్కి ఆమె పెయిన్కి రావాల్సినంత గ్రావిటీ లేకుండా పోతుంది. మీరు ఇదే ఛానల్కి ధైర్యం ఉంటే సౌభాగ్యం గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయమనండి, చెప్తుంది ఆవిడ అంతర్మదనం పడుతుంది, ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తుందో. ఒక పక్క కూతురు పరంగాను, ఒక పక్క నిజంగా చెప్పాలంటే సార్ వివేకం సార్తో 11 ఏళ్ళ పైచీలకి ఈ అమ్మాయి మాట్లాడకపోయినా సరే ఈవిడ కోసమే అమ్మాయి కోసమే ఉందా సౌభాగ్యమ్మ. అయినా సరే ఇంకా ఆ బడబాటు మీరు మాట్లాడుతున్నారు. ఐ డోంట్ థింక్ సో, ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ ఇట్. ఏంటంటే 11 సంవత్సరాలు ఆమె మాట్లాడలేదు వాళ్ళ నాన్నతో అనేది. ఐ డోంట్ థింక్. అవును అడగండి, ఆవిడ చెప్తారు. ఇట్స్ వెరీ క్లియర్. ఎన్ని సంవత్సరాలు బట్టి మాట్లాడట్లేదు కనుక్కోండి ఒకసారి. వివేకం సార్ రెండో భార్య విషయం దగ్గర నుంచి అప్పటి నుంచి ఈవిడ షీఈస్ నాట్. బట్ వాట్ ఎవర్ అది సార్ ఒకటి గుర్తుంచుకోండి, తండ్రి మీద అలగడం, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు నచ్చకపోయినా తల్లిదండ్రులతో ప్రవర్తించడం అవన్నీ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలు సార్. నేను చెప్పట్లే. బట్ ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఈవిడ పక్కన ఒక నిలువెత్తు మనిషి ఆవిడ నిలబడి ఉన్నప్పుడు ఆవిడ గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఈ ప్రొవోకింగ్ యాటిట్యూడ్లను ముందుకెళ్తుంటే వాట్ ఈస్ ఇట్? ఇప్పుడు నిజంగా ఇది వివేకం సార్ విషయంలో ఇవాళ మీకు సిబిఐ నోటీసులు ఎందుకు ఇచ్చింది? మీకు మీ భర్తకి మీ బావగారికి ముగ్గురికి నోటీసులు ఇచ్చారు కదా. విచారణ వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? బికాస్ షీఈస్ ప్రొటెక్టింగ్ దస్తగిరి గడాలు. ఆడే చంపండి, ఆడే ఒప్పుకున్న తర్వాత ఆయన ఇంకా ఆడికి బెయిల్ ఇవ్వడం, ఆడికి చుట్టూ తిరగడం అంటే చెప్పింది నేనే, నాకు చంపని చెప్పింది పలానా అని చెప్తున్నాడు. వాడే కథలు చెప్తున్నాడు సార్. అది చెప్పేది కథ, చెప్పింది కథ కానప్పుడు అది ఎందుకు కథ ఇది అనేది. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను కదా, నేను ఇక్కడే చెప్తున్నాను. ఎవరు కన్విన్స్ అవ్వాలి దాంట్లో? జడ్జి కోర్టు కదా, గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అవ్వాలి, గౌరవ సిబిఐ కన్విన్స్ అవ్వాలి. వీళ్ళిద్దరు కన్విన్స్ అయ్యారా? పోనీ అంతాకెందుకు 20 తారీఖు దాకా ఉన్నాడు అయితే బ్రహ్మాండంగా అసలు ఆడింది ఆట పాడింది పాట కదా. మరి అలాంటప్పుడు ఎందుకు కానివ్వలేరు?
ఏ అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు విచారణ సిట్టు 1 తర్వాత మాంతి సారథి సిట్టు 2 తదనంతర పరిణామాల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎవరు రీడ్ చేయట్లేదా? ఈవిడ ప్రత్యక్షంగా అక్కడ ఉండి కూడా తదనంతరం జరిగిన ఆ ఇల్లు యొక్క తలుపులు బద్దలు కొట్టడం ఇలాంటి విషయాలన్నింటిలో ఫింగర్ ప్రింట్స్ నిపుణులు 118 ఫోటోలు తీశారు సార్. 117 నుంచి 118 ఫోటోలు. కనీస అవగాహన కూడా లేకుండా ఇదేదో అవుతుంది, మనం తిప్పి భూమరంగా అవుతుందన్న ప్రాథమిక అవగాహన ఎక్కడ కొరవడుతుంది? ఇక్కడ ప్రాథమిక అవగాహన ఇప్పుడు నేను ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, ఒక నిజాన్ని దాచుదాం అన్నప్పుడు ఒక అబద్ధం ఆడవలసి వస్తుంది. అది ఒక చోట అది ఒక అబద్ధంతో మొదలైంది అనుకోండి సార్ ప్రస్థానం, అది అలా ఇటుకలు పేర్చినట్టు అలా 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 పిరమిడ్ కింద తయారవుతుంది. ఆ క్లస్టర్స్లో ఉంది ఆవిడ. అందుకే ఆవిడకి ప్రశాంతత లేదు, మీరు గమనించండి కావాలంటే. ఇదే విషయం మీరు షర్మిల గారిని చూడండి, ఆవిడ చాలా ప్రశాంతంగా ఉంది. బికాస్ షీఈస్ చూసిన డిఫరెంట్ పాత్ ఫర్ ఫైటింగ్. రాజకీయ ఫైటింగ్లో ఉంది అమ్మాయి, అది కూడా జాతీయ పార్టీని చూస్ చేసుకుంది. అందుకే నేను కంపారిజన్ ఎందుకు ఇస్తున్నానంటే, ఆవిడే అబద్ధాల పునాదుల మీద లేదు. ఎవరు? షర్మిలమ్మ ఒక పొలిటికల్ ఆస్పిరేషన్స్తో ఉంది ఆవిడ. ఈ అమ్మాయి ఎవరెవరినో కాపాడాలి, ఎవరున్నారు కుటుంబం అనగానే అర్థం పరమార్థం మార్చి అన్నల పక్క గురి పెట్టింది. కుటుంబం తంద కూడా ఉంది కదా, భర్త బావ. చెప్తున్నారు, నేను ఇప్పుడు నా కుటుంబం నాతో ఉంది, నా భర్త మా తల్లి నాతో ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరైనా మీ అమ్మగారు మీతో ఎప్పటి నుంచో ఉన్నారు. గ్రహించవలసింది ఏంటంటే, ఇవాళ మీ అమ్మగారు మీతో ఉన్నందుకు ఆవిడ మానసిక సంఘర్షణ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజమైన ఎవరి వలన ఆ అఘాయిత్యం జరిగిందో వివేకం సార్కి వాళ్ళ అమ్మగారి అంతర్మదనం నుంచి బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా తల్లి కూతురు ఇద్దరు దగ్గర కూర్చుంటే ఉపశమనం వస్తుంది సార్. అంత ఫ్యామిలీ ఒకరు వ్యతిరేకంగా ఒకరిని కాంట్రడిక్ట్ చేస్తూ ఇంకొకరు మాట్లాడే పరిస్థితి ఎందుకు ఉంటుంది? అటువంటి పరిస్థితి రావడమే అన్ఫార్చునేట్. సార్ ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా సునీతమ్మ విషయం మాట్లాడింది మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే, లేకపోతే ఆ ఇంటర్వ్యూలు వింటే కూడా మీకు తెలుస్తాయి. లేదు, మాట్లాడలేదు. మరి వినండి ఆ ఇంటర్వ్యూలు. ఇప్పుడు ఆవిడ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి షీఈ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ అండి ఆవిడ సార్. బికాస్ షీ హెస్ ప్రూవెన్ లెగసీ కదా. ఆవిడకేం ఐడెంటిటీ క్రైసిస్ లేదు. షీఈ్ హ్యాపెన్ టు బి ఏ డాక్టర్. అవును, ఆవిడకేం ప్రాబ్లం ఉంటుంది? సో అంచేత ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారే నాకు దిక్కు అనుకున్న షర్మిలమ్మ గారికి సునీతమ్మ గారికి అసలు ఎక్కడ కంపారిజనే లేదు ఇద్దరికి. సరే చూద్దాం దాని మీద. ఆమె అయితే అక్కడికి వెళ్ళడం నాకు కూడా రాంగ్ స్టెప్ అనిపించింది. ఇప్పుడు రాంగ్ స్టెప్లే ఉన్నాయి సార్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పొలిటికల్ ఏరాలో షర్మిల గారు తీసుకున్న ఏ స్టెప్ అయినా సరే ఆ ఛానల్ చుట్టూ తిరగడం ఇట్స్ అ ఫండమెంటల్ బ్లండర్. ఆ బ్లండర్లోంచి షీ విల్ నెవర్ రిట్రీవ్ ఇట్ బ్యాక్. ఎందుకంటే మీకు ఇంకోటి చెప్తున్నాను, హర్ ప్రెజెన్స్ మేక్స్ సెన్స్ అండ్ షీ వాంట్స్ టు క్రియేట్ సమ్ వైబ్రేషన్స్ అనుకున్నది. ఆ వైబ్రేషన్స్ అన్న దగ్గర కన్నా దీపావళి టపాకే ఎలక్క మునిపే నీళ్ళు పోసేసారు దాని మీద. మీరు అది గమనించండి. అదర్వైజ్ అంత మిజరబుల్గా ఒక పార్టీని ఎవడు ముందుకెళ్ళరు సార్. ఈవెన్ కేపాలంటే ఎరగదీసేస్తాడు పట్టుకొని. న్యాయం చేస్తారని ఒక వ్యక్తి ముందుకు వచ్చారు అంటే అతని ఇంటెన్షన్ ఏంటో కూడా చూడాలి కదా. అతను ఎవరికి న్యాయం చేయడం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మీకు న్యాయం చేస్తానని చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. సింపుల్, అంతే అంతే అంతే. అది అర్థం చేసుకుంటే ఇష్యూ లేదు. ఇంకా తర్వాత ఇంకోటి పైగా ఇన్ని రోజులుగా దశాబ్దాలుగా వైఎస్ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చిన మనుషులకు ఈరోజు మనపైన ప్రేమ ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై చేసుకోగలిగితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మీకు ఇందులో ఒక మర్మం చెప్పనా, 25 సార్లు షర్మిలమ్మ పేరు చెప్పుకునేది రాజశేఖర రెడ్డి గారి పేరు. ఆ రాజశేఖర రెడ్డి గారే మంటకిపోయి ఇలా మన దూరంలో అలా వేలని దూరంలో పెట్టండి అని చెప్పినప్పుడు తండ్రి మనోభావాలకి గాయం పరిచే ఉదంతానికి తెరలేపిన షర్మిలమ్మ కింద అభివర్ణించాలి. షర్మిల గారు చెప్తుంది ఏంటి? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం అనేది రాజశేఖర రెడ్డి గారి డిజైన్. సేమ్ టైం ఆ రెండు పత్రికల పట్ల ఆయన డిజైన్ కూడా రెస్పెక్ట్ చేయాలిగా. సరే ఎక్కడో ఉన్న అదే చెప్తాను, దూరం కొండలు నులుపు అన్న దగ్గర ఇక్కడ దగ్గరికి వచ్చిన తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఆయనకి జరిగిన అవమానాన్ని ఆ ఛానల్స్ పరంగా ఈవిడ ఏం జరగలేదని రబ్బర్ బెడ్ తురిపేసేసారు. రాజశేఖర రెడ్డి గారి మరణం పైన కూడా రాశారు కదండి. ఏం రాశారండి? ఏమేమి రాశారు? రాతలు అవన్నీ ఒకసారి చూడమనండి ఒకసారి. సరే వదిలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6వ లిస్ట్ ఇచ్చింది సడన్గా. ఈ 6వ లిస్టులో రఘురామకృష్ణరాజు గారి పైన ఎవరో మహిళా అభ్యర్థిని బరిలో దింపుతున్నట్టున్నారు. ఏంటి దాని వెనక స్ట్రాటజీ? మీరు సీనియర్ జర్నలిస్ట్ రఘురామకృష్ణరాజుని ఎత్తి అవతలిసిరేసి ఆవిడ ప్లేస్లో ఈ నియోజకవర్గానికి ఒక మహిళా అభ్యర్థితో కూడా మేము రాజకీయం చేయగలమని ప్రూవ్ చేస్తుంది. ఆయన ఎత్తి అవతలేసేది ఏంటంటే ఆయన పార్టీకి చాలా కాలంగా దూరంగా ఉన్నారు. అంటే పార్టీకి చాలా కాలంగా వాళ్ళు సస్పెండ్ చేయరు, మనోడు రాజీనామా చేయడు. సరే దూరంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన వాళ్ళు తీసేసేది టికెట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు రఘురామకృష్ణరాజు. లేదా దేనికి ఇంకా ఆడుతుండే అక్కడ ఇంకెందుకు ఎవరు టికెట్ ఇస్తారో చెప్పమనండి సరే. సరే ఆ స్థానంలో ఆమెను ఇవ్వడానికి కనుక ఏంటి వైసీపీ స్ట్రాటజీ?
ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు జనసేన లేదా బీజేపీ వాళ్ళు ఆవేశపడి రఘురామకృష్ణరాజుకి ఇస్తే కథ చాలా ఈజీ అవుతుందని చెప్పడం. డెఫినెట్గా ఆయన పోటీ చేస్తారు, ఎవరు ప్రకటించారు. ఎవరో ఆయన పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయన చేస్తాడు ఇండిపెండెంటా? ఏ పార్టీ చెప్పానండి? ఎందుకు పార్టీలే? ఏ పార్టీ? టీడీపీ జనసేన కూటమి నుంచి చేస్తారు. ఓహో, జనసేన టీడీపీ కూటమి ఉందా ఇంకా? అది కూడా డౌట్ ఉందా? చేత అవన్నీ ఉన్నాయో లేదో తేల్చుకుని రమ్మనండి. లేకపోతే టీడీపీ నుంచి చేస్తారు. నిన్న తెంగరోడు అదే పేపర్లో చూడండి, పేపర్లు వేసుకున్నాడు, కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేసి ఇంకా తెలుగుదేశంలో జాయిన్ అవ్వలేదు, టికెట్ ఇచ్చాడు. రఘురామకృష్ణరాజుని ఇంకా ఎత్తిలేదు జనసేన వైఎస్ఆర్సీపీ నుంచి, టికెట్ ఇచ్చేసాడు. ఇంకోరెవరండి, ఆ లావు కృష్ణదేవరాయలకి ఈయన కాకుండా ఆ బాలసౌరి గారికి జనసేన పిలుచుకున్నాడు. ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ ఇంకా ఇస్తారేమో కూడా చెప్పలే. ఈ మనోడు మాత్రం రాసిచ్చాడు ఆశ కవిత్వం. ఏ నవ్వాలో ఎడవాలో నాకు అర్థం కావట్లే. పత్రికా విలువలు, జర్నలిజం విలువలు ఏడ పణం పెడతారు సార్? ఆ పార్టీ వాళ్ళే కింద మీద పడి 6 లిస్టులు ఇచ్చుకున్నారు. వాళ్ళేమో లిస్ట్ ఇచ్చుకుంటున్నారు, వీళ్ళేమో పొత్తు ఉంటుందా లేదా, ఇంకా ఎవరికి పోటీ చేయాలి, వాళ్ళ దగ్గర అయిపోయింది, ఇంకా పంటలాట ఆడుకుంటున్నారు. చెత్త అంతా ఎత్తేసారు. ఇలాగేస్తారా అలాంటి ఇలాగేస్తాడా? ఇంకా ఢిల్లీ ప్రయాణం పవన్ కళ్యాణ్ డిసైడ్ అవ్వలే, క్యాన్సిల్ అయింది. డిలే చేయడం కూడా వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు. వాళ్ళకాడు ఇనువును కూడా నాల్చబెట్టే అంత స్టామినా ఉంది చంద్రబాబు నాయుడు కానీ మీరే చెప్పారు నాకు. మనం నానబెట్టి దాంట్లోంచి ఇనువులోంచి తైలం తీస్తాడు. ఆ తైలం తీసిన తర్వాత ఇంక గంటలో చచ్చిపోతారు అనగానే ఆ బీఫామ్ కలెక్టర్ ఆఫీసులో వేసి డైవ్లు కొడతారు చూడండి, క్రికెట్లో క్యాచ్ పడడానికి. అలా డైవ్ కొట్టి చావాలి. అందులో ఇప్పుడున్న ముసలోళ్ళకో లేదా బొడ్డోడు పిల్లలకో ఏదో ఇస్తారు ఆ టికెట్. బొడ్డోడికి రాజకీయం చేయడం రాదు, ఈ ముసలోడికి ఏమో ప్రాణం ఉండదు అని చెప్తే వాళ్ళ గురించి టైం వేస్ట్. డిలే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, డిలే చేస్తారని నేను చేస్తున్న అలిగేషన్. నేను జర్నలిస్ట్గా చూశాను కాబట్టి ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, మీరు చూడబడి మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. పాల్వాయి రజనీ గారని ఇప్పుడు టీఎస్పీఎస్సీ మెంబరు, ఆమె గ్రూప్ 1 ఆఫీసర్గా ఉంటే ఆమెకు టికెట్ ఇచ్చారు. సాయంత్రం 4 గంటల లోపు టైం అయిపోద్ది. హైదరాబాద్ నుంచి సీఎం కాన్వాయ్ ఇచ్చి మొత్తం రూట్ అంతా క్లియర్ చేయించి ఆమెతో నామినేషన్ ఇచ్చారు చివరి నిమిషంలో. అంటే గంటల్లో అయిపోతుంది అనగా అప్పుడు టికెట్ అనౌన్స్ చేసి గెలిచిందమ్మే ఓడిపోయారు. అది సో ఆయన చాలా సందర్భాల్లో చివరి వరకు అదొక స్ట్రాటజీగా పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఆయన. సో కాబట్టి ఇప్పుడు లిస్ట్ రావడం అనేది అంత ఈజీ కాదు, ఇప్పుడు అంత ఈజీ కూడా కాదు ఇప్పుడు లిస్ట్ వచ్చే పరిస్థితి. ఊహించడం వేస్ట్ అంటాను. దాన్ని నమ్ముకున్న పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది నాకు తెలుసు. 4 తర్వాత 5 తర్వాత అంటున్నారు. ఎందుకు వాయిదా పడింది, ఎప్పుడు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయి ఖాళీ లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత బీజేపీ అన్నది ఎవరితో ఉంది అనేది ఒక తేటతెల్లం అవుతుంది. నువ్వు మూసుకుని ఇక్కడ ఆడుకో, పంచాయతీరాళ్ళు మూసుకుని ఇటు పక్క వచ్చి ఆడుకో అని చెప్పడం, లేకపోతే తెలుగుదేశంతో కట్ ఆఫ్. 99.99 ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, కట్ ఆఫ్. ఎందుకంటే 12, 13, 14 తారీఖుల నుంచి వాళ్ళు మొదలెట్టారు నియోజకవర్గాల వరకు పక్షాల్లో. బీజేపీలో 175 నిలబడడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. ఇక్కడ త్రిశంకుస్వర్గంలో ఉన్నది పవన్ కళ్యాణ్. ఎందుకంటే మొత్తం ఆయనకి కథ నడిపిస్తుంది. కథ స్క్రీన్ పే దర్శకత్వం మా ఎస్వి కృష్ణారెడ్డి ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ షా. అందులో మనోడు చిన్న పాత్రధారుడు. ఎస్వి కృష్ణారెడ్డికి మంట ఎక్కిపోయింది అనుకోండి, ఆయన యాక్టర్ కింద రంగంలోకి దిగిపోతాడు. అట్లా వీళ్ళకి ఏ రంగం ఇస్తారో అర్థం కాదు, వేచి చూడమే. సరే అది ఓకే. ఇప్పుడు టీడీపీలోనో జనసేనలోనో చేరతారని వార్తలు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు చేరట్లేదు ఏంటి? ఎందుకు చేస్తారు? చెత్తవద్దు. ఆ బొడ్డోడికి రాజకీయాలు అప్ చెప్తే అలాగే ఉంటుంది. పాపం ఈవెన్ లోకేష్ గారికి సంబంధించిన ప్రెజెన్స్ కూడా తగ్గిపోయింది పొలిటికల్ స్క్రీన్ పైన. ఎందుకు? అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు కాబట్టి. ఆవేశం అనర్థదాయకం అని పెద్ద ఆయన గ్రహించి ఉంటాడు. పక్కెళ్ళి ఆడుకో, పార్క్ కట్టాను కదా అక్కడ వెళ్ళి ఆడుకో అని చెప్పి ఉంటాడు. అది ఎప్పుడైతే అవుతుందో ఖచ్చితంగా అదే జస్టిఫై అవుతుంది. సో పొత్తుకు సంబంధించి అంబిక్యూటీ ఉంది. ఇంకా ఏమి అంబిక్యూటీ ఉంటుంది? టీడీపీ ఇప్పుడు జనసేన ఒక లగ్జరీలో ఉంది సార్. వాళ్ళకి ఏ బాధ బందిరి లేదు. ఈ మొఖాలు ఇస్తాడో మొఖాలు పెట్టుకుని జనసేన అని చెప్పుకుని నిలబెట్టుకోవడమే. ఒకటిపల్లే ఆ బీజేపీ వాళ్ళు ఒక ఆట ఇస్తారు, ఇలా ఆడి ఇటుపక్క వెళ్ళి ఇటుపక్క ఆడుకున్నాం అంటే ఇటుపక్క వెళ్ళి ఆ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి జనసేన సపోర్ట్ ఇస్తుందని చెప్పి ఒక నల్ల షర్ట్ వేసుకెళ్తాడు. సంఘీభావం ప్రకటించిన దగ్గర నల్ల షర్ట్ వేసుకెళ్తాడు నిరసన కార్యక్రమంలో. మీరు గమనించండి. అది పవన్ కళ్యాణ్ నల్ల షర్ట్ వేసుకుని సంఘీభావం ప్రకటించడానికి వెళ్ళాడంటే మనవాడికి అరే బ్లూ షర్ట్ సార్, అది నల్ల షర్ట్ కాదు. మీకు టీవీ స్క్రీన్లో చూస్తే అది మీకు నాకు బహుశా మీకు దాన్ని ఏమంటారు అంటే కలర్ బ్లైండ్నెస్. అదైతే నిరసన కార్యక్రమం. నేను తిరుపతి సభలో చూసాను. థిక్ బ్లూలో ఉండేది నీకు ఇష్టమే అని ఇస్తారు. నాకేస్తే బ్లాక్గానే ఉంటుంది, బట్ అది థిక్ బ్లూ నాకు తెలుసు. అటువంటి షర్ట్స్ వేస్తూ ఉంటారు. మీరు నిరసన నిరసన అనుకోండి, వాట్ ఈస్ రాంగ్? చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని పట్ల ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేను అంటుంది సంఘీభావాలు ప్రకటించే దగ్గర నిరసన తెలపడం కోసం పోయారు అనుకోవచ్చు కదా. ముందు రోజు కూడా ఆయన నిరసన తెలిపారు, రోడ్డు మీద ధర్నా చేశారు. సరే సార్, ఇప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోడీకి సంఘీభావం ప్రకటిస్తాం, మీ పార్టీకి మద్దతు ఇస్తాం దగ్గర నల్ల షర్ట్ ఏంటి?
అక్కడ నల్ల షర్ట్ వేసుకెళ్ళారా? ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంది లిస్టు నాకు చెప్పలా, ఎవరా క్యాండిడేట్ ఏంటి, అక్కడ మహిళా క్యాండిడేట్ని పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి? అక్కడ చాలని అక్కడ రఘురామకృష్ణరాజు కాకుండా ఎవడైనా ఏమి కాకుండా గెలవచ్చు అక్కడ. ఎట్లా పోయినసరే టఫ్ సీట్ సార్ వాళ్ళు. నాగబాబు ఉన్నాడు కాబట్టి. రఘురామకృష్ణరాజు గారు కాకపోతే అసలు ఆ సీటు వైసీపీ గెలిచేదే కాదు అని ఐపాక్లో ఆయన వెంటబడి తీసుకొచ్చి ఆయన అక్కడ కంటెస్ట్ చేయించారు. 15 రోజులు అక్కడ ఒకబెట్టి ఉంటే తెలుగుదేశం టికెట్ ఇచ్చిందరు. 15 రోజులు ఒకబెట్టుకోలేక అక్కడ పోయిండు. కనుక్కోండి సరే, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా మీరు. ఇనుము నానిస్తే మనోడికి నచ్చక మంట ఎక్కిపోయి పోయాడు, అర్జెంట్గా టికెట్ ఇస్తున్నారని. అంచేది ఏంటంటే సార్ వాళ్ళు నిన్న చూడండి లిస్టులో మార్కాపురం. ఒక్క నిమిషం సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ వద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రియాలిటీ చెక్ కంటిన్యూ అవుతుంది.